వెల్కమ్ టు మై ఛానల్ దంటూ మైండ్ మాస్టరీ. ఈరోజు మన టాపిక్ వచ్చి ప్రూవ్ యువర్ సెల్ఫ్. నువ్వేంటో నిరూపించుకో. నువ్వేంటో నిరూపించుకోవాలంటే నువ్వు ఒక బద్ధకస్తుడుగాను, ఒక నిరాశావాదిగాను, ఒక అన్బిలీవ్నెస్ పర్సన్ కింద ఉంటే గనక నువ్వేంటో నిరూపించుకోవడం కష్టం అవుతుంది. అది ఎలా అంటే మాటలు కాదు, చేతలతో చూపించు. నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను ఉద్ధరించేస్తాను, నేను అప్పుడు అలా చేశాను ఇలా చేశాను అన్నది కాదు. నువ్వు ఎప్పుడో ఎలాగో ఏదో చేసావని కాదు. ఈరోజు నువ్వేం చేయగలవు, నీకు ఏది బాగా వచ్చు, నీవు ఎందులో నిష్ణాతుడు అనేది నిరూపించుకో. నీ టాలెంట్ ఏదో నిరూపించుకునే రోజు ఈవేళ వచ్చింది. దాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే నువ్వేంటన్నది జనాలకు తెలుస్తుంది. అంతేగాని నాకు అదొచ్చు, నాకు ఇది వచ్చు, నేను అది చేయగలను, నేను ఇది చేయగలను అని ప్రగల్భాలు పలకడం వల్ల ఉపయోగం లేదు. తర్వాత కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీగా ఉండాలి. నువ్వు చేసే పనిలో ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ, నిరంతర సాధన అనేది ఖచ్చితంగా పాటించాలి. అలా పాటించినప్పుడే నువ్వేంటో నువ్వు నిరూపించుకోగలవు. అలాగే విమర్శలకి తావివ్వద్దు. ఎప్పుడైనా ఎవడైనా విమర్శించే గనక అది నువ్వు దాన్ని పెట్టుబడి కింద పెట్టుకోవాలి. ఒక్క వ్యక్తి నిన్ను విమర్శించినాడంటే నిన్ను ఇంకా సక్సెస్ వైపు పయనించేటట్టు నిన్ను పురుగులుపుతున్నాడని లెక్క. అంతేగాని ఎవరో ఏదో అన్నారని దాని గురించి ఆలోచించడం, పదే పదే దాని గురించి ఆలోచించుకోవడం నువ్వు చేయకూడదు. నువ్వేంటో నీకు తెలుసు, నిరూపించు, ప్రజలకు తెలియచేయి. అలాగే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. అంతేగాని వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకో. వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు, ఎవరో వస్తారో మనల్ని ఉద్ధరిస్తారో, ఎవరో హెల్ప్ చేస్తారో, వాళ్ళ హెల్ప్తో మనం ఏదో చేయొచ్చు అనే దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. ఎవరు ఏమీ చేయరు. నీ బోట్ నువ్వే సెయిల్ చేయాలి. నీ బోట్ నువ్వే సెయిల్ చేయాలి. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి. అంతేగాని ఈ బిజీయెస్ట్ టైంలో ఎవరి జీవితాలను వాళ్ళు మలుచుకోవడానికే టైం లేదు. ఇక నీ గురించి ఆలోచించే శక్తి, టైము వాళ్ళకి ఎక్కడది. అంతేగాని వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మానే. నువ్వు ఎవరైనా ఏదైనా విమర్శించినప్పుడు కానీ, ఏదైనా నిన్ను డౌన్ఫాల్లో నెట్టినప్పుడు కానీ బాధపడద్దు. రెసిలియన్స్ అంటే నువ్వు పడి లేచిన కెరటం లాంటి వాడు. నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఒకళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ పోతే కాలమే దానికి సమాధానం చెప్తుంది. అంతేగాని నేను అంతా, నేను ఎంత అనే దాన్ని పక్కన పెట్టు. నువ్వేంటో నిరూపించుకునే రోజు ఈరోజే స్టార్ట్ చేయి. నీకన్నా పోటుగాళ్ళు ఎవరు కూడా లేరని నువ్వు ముందుకెళ్ళాలి. అంతేగాని వాళ్ళు నాకన్నా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు నాకంటే బెటర్గా ఉన్నారు అని ఎవరు చెప్పారు? నిన్ను నువ్వు తక్కువగా వేసుకోవద్దు. తక్కువ అంచనా వేసుకోవడం వల్ల నీ ఎదుగుదల, నీ ఇంప్రూవ్మెంటు, నీ పరుగు అలా ఆగిపోకుండా ఉండాలంటే నీ గురించి నువ్వు తక్కువగా అంచనా వేయద్దు. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈరోజే స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ.